ఆదిలాబాద్ జిల్లాలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పెరుగుతున్న చలితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నలుగురు చేరిన చోట చలి మంటలు వేసుకుంటున్నారు. ఉట్నూరు, ఇంద్రవెల్లి, ఇచ్చోడ మండలాల్లో చలి తీవ్రత బాగా పెరిగిపోయింది. ఉదయం 10 గంటలు దాటినా రోడ్డుపై పొగమంచు కురుస్తుండటంతో వాహనదారులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గడిచిన దశాబ్ద కాలంగా కూడా ప్రతి సంవత్సరము డిసెంబర్ చివరి వారం వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం అయితే 7-8 డిగ్రీల మధ్య అత్యల్ప ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి. వాకర్స్ తో పాటు అన్ని వర్గాల ప్రజానికంపై ప్రభావం చూపుతోంది. చలికి సంబంధించి మనతో మాట్లాడేందుకు స్థానికున్నారు. ఎట్లా ఉంటుంది సార్, చలి ఎట్లా ఉంది, ఎట్లా అనిపిస్తుంది? ఈ వారంలో ఈ ఆదిలాబాద్ ప్రాంతంలో చలి విపరీతంగా ఉంది. 6-7 అట్లా ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఈ ప్రాంతంలో చలి ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, వర్షాలు ఉంటాయి, ఎండ ఉంటుంది. కానీ ఇట్లా ఈ విపరీతమైన చలితోని పాఠశాలకు పిల్లలకు కానీ ముఖ్యంగా ఇక్కడ పత్తి పంట పండిస్తారు. ఈ పత్తి పంట పండించే కూలీలు 7 గంటలకు వెళ్తారు. వాళ్ళందరూ ఇప్పుడు 8:30-9 ఒకరు దాంతో చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళా హాస్టళ్లలో పిల్లలకు పాపం ఏదైతే దుస్తులు లేవు, చెద్దరు లేవు, కిటికీలు లేవు, చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ప్రాంతంలో కొంచెం భౌగోళికంగా కూడా గుట్టలు, లోయలు, అడవిలు కాబట్టి ఇది మాకు ఒక మరో కాశ్మీర్లా అనిపిస్తుంది. మేము మార్నింగ్ వాకర్స్కు ముఖ్యంగా బీపీ షుగర్ పేషెంట్లకు కంపల్సరీ వాకింగ్ పోవాల్సిందే. 5:30కి వెళ్ళడం ఇప్పుడు 6:30కి అట్లా వస్తుంది తప్ప వాకింగ్ కూడా కంట్రోల్ చేస్తున్నాం. వేకోజామున 5 గంటల నుంచే చలికి సంబంధించిన చలి సాగుతుంది. నలుగురు ఉన్న చోట చలి మంటలు వేసుకునే పరిస్థితి. ఎట్లా ఉంది చలి? చాలా తీవ్రంగా ఉంది. 4 గంటల నుంచే చలి స్టార్ట్ అవుతుంది. వృద్ధులు కానీ పిల్లలు కానీ జాగ్రత్తగా ఉండాలని. అంటే ఇట్లా చలి ఎప్పుడైనా చూసాను ఆదిలాబాద్లో? నేను ఇక్కడికి ఆదిలాబాద్కి వచ్చి కూడా ఒక 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల నుంచి కూడా ఇదే చలిగానే ఉంటుంది. మొత్తంగా ఎక్కడ చూసినా చలికి సంబంధించిన చర్చ సాగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో నలుగురు పోగైన చోట చలి మంటలు వేసుకొని చలి నుంచి ఉపశమనం, రక్షణ పొందుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. బయటకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మఫ్లర్స్, స్వెటర్స్ వేసుకొని అత్యవసరంగా బయటకు వెళ్లే పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది. ఇది ఆదిలాబాద్ జిల్లాలో చలికి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, HMTV ఆదిలాబాద్.